ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్సెల్లో యాక్సెలరేటెడ్ కేస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ యాక్సెలరేటెడ్ కేసులో ఒకటి డెసిమల్ సింబల్స్ రావాలి అంటే కనుక, అంటే మామూలుగా వాల్యూ వేస్తే కనుక 3 అని ఇలా వచ్చింది. వేరేజ్ మనం 5.40 ఇలా వేస్తే 0 రాదు. సో ఆటోమేటిక్గా మనకి 2 డెసిమల్స్ రావాలంటే Ctrl+Shift+1 అని, అందులో ఇంకా కస్టమైజేషన్ గురించి, అదేవిధంగా డే టు టైం గురించి, అందులో కరెన్సీ ఈ డే టు టైంలో టుడే ఆఫ్ నవ్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి, అదేవిధంగా దాంతో ఏజ్ క్యాల్కులేటర్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్న అసైన్మెంట్స్ ఇవన్నీ క్లియర్ చేశారు. అదేవిధంగా కరెన్సీ సింబల్ వీటి వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మిగతా యాక్సెలరేటెడ్ కేసు చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ % సింబల్. ఓకే, మీకు 4% అని చెప్పి రావాలనుకోండి, ఇలా సారీ చూడండి 20 ఏమవుతుంది 20. ఇక్కడ మనం ఈ ఏరియా అంతా సెలెక్ట్ చేసి % సింబల్ ఇచ్చేసాం. ఇప్పుడు 40, 50, 60 అలా ఇస్తే ఆటోమేటిక్గా అది % సింబల్ అదే తీసుకుంటూ వెళ్తుంది. మీరు మాన్యువల్గా టైప్ చేసే పని లేకుండా % సింబల్ ఎక్కడైనా రావాలి అనుకుంటే కనుక ఆ విధంగా ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్పోనెంట్. ఈ ఎక్స్పోనెంట్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇది సైంటిఫిక్ వాల్యూస్ కింద చూపిస్తుంది. ఇది చూడండి, కొన్ని సందర్భాల్లో మనకి క్యాల్కులేషన్స్ సైంటిఫిక్ వాల్యూస్లో కావాల్సి వస్తాయి. అలాంటి రేర్ కేసెస్లో మనకి జనరల్ కమర్షియల్ అప్లికేషన్స్లో ఉండదు, ఇది సైంటిఫిక్ అప్లికేషన్స్కి వాటికి ఎక్స్పోనెంటేషన్ వాల్యూస్లో చూపించమంటాడు. అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ యాంపర్సెండ్. ఈ యాంపర్సెండ్ ఇచ్చినట్లయితే కనుక బోర్డర్ వస్తుంది. ఎక్స్పోనెంట్ యాంపర్సెంట్కి ఈ విధంగా బోర్డర్ అన్నది డిస్ప్లే అవుతుంది. చూడండి, మామూలుగా ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ అర్థం కావట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. ఇది లైట్గా జాగ్రత్త కీన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు బోర్డర్ వచ్చింది చూడండి. లేకపోతే Ctrl+F2 కొట్టండి, క్లియర్గా అందులో బోర్డర్ డిస్ప్లే అవుతుంది కదా. ఇదిగోండి, ఓకే, ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా, అది దీని యొక్క పర్పస్. అంటే ఈ మొత్తానికి అవుట్లైన్ బోర్డర్ ఒకటి ఇవ్వాలనుకోండి, ఈ విధంగా మనం Ctrl+Shift+7 ద్వారా అవుట్లైన్ బోర్డర్ ఇవ్వచ్చు. అదే ఫుల్ బోర్డర్స్ కావాలంటే మళ్ళీ మూవాలి, ఇందులో Ctrl+1 కొట్టి బోర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ బార్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిఫాల్ట్గా అయితే ఈ అన్ని డిజేబుల్ అయి ఉంటాయి. ఇక్కడ మనం అవుట్లైను ఇన్లైను ఈ రెండు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అంతా బార్డర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, మామూలుగా అయితే ఏంటి, Ctrl+F2 కొట్టి ఇక్కడ మీరు పేజ్ సెటప్లో గ్రిడ్ లైన్స్ అనేది పెట్టుకుంటున్నారు కదా, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? గ్రిడ్ లైన్స్ అంటే కనుక చాలా లైట్గా డిస్ప్లే అవుతాయి. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత డాటెడ్ లైన్స్ చాలా ఇదిగా ఉన్నాయి, లైట్గా థిన్ లైన్లో వస్తాయి. వేరేజ్ అలా కాకుండా మనకి కొద్దిగా డార్క్ లైన్స్ రావాలి అనుకుంటే కనుక Ctrl+1 కొట్టి ఇక్కడ బోర్డర్స్లోకి వెళ్ళి మీకు ఏ బోర్డర్, ఏ గేజ్ ఎంత కావాలి, ఏ స్టైల్ కావాలి అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇది స్టైల్, వీటిలో ఏ స్టైల్ కావాలన్నది ఇక్కడ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు దీన్ని ఎక్కడ అప్లై చేయాలి, అసలు అప్లై చేయొద్దు అంటే కనుక ఇది నన్ను తీసేయండి, నన్ను పెట్టండి, ఉన్నాయి మొత్తం పోవాలంటే ముందు. తర్వాత అవుట్లైన్ మొత్తం బార్డర్ తీసుకున్నాం, తర్వాత ఇన్సైడ్ బార్డర్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం బార్డర్ ఈ విధంగా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సందర్భాల్లో ఇక్కడ నాకు 3 కాలమ్స్ ఉన్నాయి.
ఏం చేద్దామంటే ఇక్కడ ఈ గ్రిడ్ లైన్స్ తీసేయండి. గ్రిడ్ లైన్స్ అనేది డిఫాల్ట్గా బార్డర్ వస్తాయి కానీ బాగా థిన్ బార్డర్ వస్తుంది. సో మనకి ఇలా కొద్దిగా డార్క్ బార్డర్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేసాం, ఇది మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+1 కొట్టి బార్డర్ అన్నది తీసుకొని మనకి అవుట్లైన్ ఇన్సైడ్ ఇచ్చేసి ఓకే చేసాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ విధంగా ఫుల్ బార్డర్ అయితే డిస్ప్లే అయింది. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇంకా ఎక్కువ కాలమ్స్ చేద్దాం. సేమ్ దీన్ని డూప్లికేట్ చేయండి. ఓకే, ఈ సెల్స్ టైప్లో వద్దు, జస్ట్ కాలమ్స్ టైప్లో రావాలి. సెల్ అంటే ఏమైంది, మొత్తం చుట్టూ బార్డర్ వచ్చింది కదా, కానీ నాకేం కావాలనుకుంటున్నా అంటే జస్ట్ నిలువు గీతలు ఒక్కటి వస్తే చాలు, ఈ అడ్డగీతలు వద్దు. సో అలాంటి సందర్భంలో ఇది మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+1 కొట్టి బార్డర్లో ఇక్కడ మధ్యలో ఈ గీత తీసేయండి అంతే. ఈ మిడిల్లో ఉన్న బార్డర్ ఏదైతే ఉందో ఇది తీసేయండి. ఇది తీసేసినట్లయితే కనుక ఇప్పుడు చూడండి Ctrl+F2 కొట్టి ఓకే ఏమైంది, మొత్తం మనకి ఈ హారిజంటల్ ఉన్న లైన్స్ మాత్రమే ఉన్నాయి కానీ వర్టికల్ లైన్స్ అన్నవి రావు. ఓకే, సో అదేవిధంగా మళ్ళీ Ctrl+1 కొట్టండి. హారిజంటల్ మాత్రమే రావాలి, వర్టికల్ వద్దనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి మాత్రం ఇది ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇప్పుడు Ctrl+F2 కొట్టి చూడండి ఏమైంది, కేవలం ఈ రూల్ బుక్లో రూల్స్ ఉంటాయి చూసారా, జస్ట్ రూల్ వైజ్గా వచ్చింది. అంటే ఇలా సెల్ మొత్తానికి రాలేదు. ఓకే, సో బార్డర్ సెల్ వైజ్గా రావాలి అంటే కనుక అవుట్లైన్ ఇన్సైడ్ రెండు పెట్టేయాలి. ఓన్లీ మీకు వర్టికల్ లైన్స్ నిలువు గీతలు మాత్రమే రావాలి అంటే కనుక కేవలం ఇక్కడ నన్ తీసేసుకొని ఇక్కడ వర్టికల్ లైన్ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా హారిజంటల్ లైన్ మాత్రమే కావాలంటే ఇలా తీసుకుంటారు. సో ఇలా కస్టమైజేషన్, ఫుల్లీ కస్టమైజ్డ్ బార్డర్. అదేవిధంగా లేకపోతే ఇక్కడ మనకి ఏమైనా డాటెడ్ బార్డర్, డాష్డ్ బార్డర్ ఇలా రావాలనుకోండి, ఇట్లా నుంచి ఏది కావాలంటే ఆ బార్డర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ కలర్ కావాలంటే ఆ బార్డర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ మార్చాను చూడండి, ఫస్ట్ ఆటోమేటిక్ కలర్ ఇది ఉంది. ఇప్పుడు నేను అవుట్లైన్ సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఏదో ఇలా అవుట్లైన్ బార్డర్, డాటెడ్ బార్డర్ వచ్చింది. బట్ నాకు ఇది కలర్లో కావాలనుకున్నాను. సో Ctrl+1 కొట్టి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఓకే చేయండి. ఏమైంది, కలర్ వచ్చిందా? మరి కలర్ పెట్టాం కదా, కలర్ పెట్టినప్పటికీ కూడా కలర్ ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు మీరు అప్లై చేసేసారు. దీన్ని ముందు నన్ కొట్టేయండి, రిమూవ్ చేసేయండి దీంతో. ఇప్పుడు ఆటోమేటిక్లో కలర్ ఇక్కడ కావాల్సిన కలర్ తీసుకొని ఇప్పుడు అప్లై చేయండి. కలర్ తీసుకున్న తర్వాత అప్లై చేసింది అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కలర్ వచ్చేసింది కదా, Ctrl+F2 కొట్టి చూడండి. ఓకే, సో ఇది బోర్డర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఒక నిమిషం ఈ బోర్డర్ మొత్తం తీసేద్దాం. ఇంత బార్డర్ ఇవన్నీ వద్దు, జస్ట్ అవుట్లైన్ బార్డర్ రావాలి. దానికోసం మళ్ళీ అందులోకి వెళ్ళి అదంతా చేసే బదులు జస్ట్ Ctrl+Shift+7 ఇక్కడ కొడితే డైరెక్ట్గా ఇది అవుట్లైన్ బార్డర్ ఒక బాక్స్ వచ్చేస్తుంది జస్ట్. ఓకే, ఆ బాక్స్లో ఇది అవుతుంది. సెల్ వైజ్గా కాకుండా మనం సెలెక్ట్ ఏ ఏరియా వరకు అయితే సెలెక్ట్ చేసామో ఆ ఏరియా వరకు బాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ ఇలా రావాలనుకోండి, Ctrl+Shift+7 కొట్టి ఓకే. సో వీటి వరకు ఇలా బాక్స్ వైజ్ డేటా డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ యాస్ట్రిక్. దీన్ని ఏమంటాం, యాస్ట్రిక్ కానీ స్టార్ అని కానీ మనం అంటున్నాం కదా, లేదా వైల్డ్ కార్డ్ అంటాం. ఇక్కడ వచ్చేప్పటికి యాస్ట్రిక్ అంటాం. యాస్ట్రిక్ ఇచ్చుకోండి ఏమైంది, Ctrl+Shift+8 కొట్టండి. Ctrl+Shift+8 కొడితే ఏమైంది, మొత్తం సెలెక్ట్ అయింది. ఓకే, అయితే ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను ఒక కాలం ఇన్సెర్ట్ చేశాను. కాలం ఇన్సెర్ట్ చేయడానికి కమాండ్ ఏంటి, కంట్రోల్ స్పేస్ బార్ ఇస్తే కాలం సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ ఇస్తే కాలం ఇన్సెర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ 8 ఇచ్చా, చూడండి ఏమైంది అంటే ఇది బ్లాక్ వైజ్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఆ ఏరియా వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది, మధ్యలో గ్యాప్ అన్న చోట ఆగిపోతుంది. అది కంట్రోల్ షిఫ్ట్ 8 ఇస్తే బ్లాక్ వైజ్గా ఈ సెలెక్షన్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ రెండింటికి మధ్యలో రో ఇన్సెర్ట్ చేశారు. రో ఇన్సెర్ట్ చేయడానికి అంటే షిఫ్ట్ స్పేస్ బార్ ఇచ్చి రోని సెలెక్ట్ చేయడానికేమో షిఫ్ట్ స్పేస్ బారు, దాన్ని ఇన్సెర్ట్ చేయడానికేమో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ స్టార్ ఇవ్వండి. సో ఎక్కడ వరకు అయితే గ్యాప్ ఉందో అక్కడ వరకు, అంటే దీని చుట్టూ గ్యాప్ ఉండకూడదు, ఎక్కడైతే గ్యాప్ కట్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ వరకే ఒక బ్లాక్ కింద తీసుకుంటుంది. ఇది సెలెక్షన్ కంట్రోల్ షిఫ్ట్ 8 ద్వారా సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇదంతా తీసేయండి, కొద్దిగా క్లమ్జీగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఓకే, సో క్లియర్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్. వీటిలన్నిటికీ ఇంటి ముందు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ అనేది కామన్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎక్స్. ఇప్పుడు డెసిమల్ సింబల్స్ రావాలి, ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ +1. ఓకే, వీటిలన్నిటికీ కూడా ఈ స్పెషల్ సింబల్స్ అన్నిటికీ కూడా ఈ కంట్రోల్ షిఫ్ట్ యాడ్ చేసి ఈ కొడితే ఏమవుతాయి అని చెక్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ 9. ఈ సింబల్స్ దేని మీద ఉన్నాయన్నది చూసుకోండి. అయితే ఇది 1 మీద ఉంటుంది, ఇదేమో 2, ఇదేమో 3, 4, 5. ఇక్కడ అలాంటిది ఏదో ఒకటి ఆటోమేటిక్గా మారిపోయింది అనుకోండి, మనం ఇచ్చింది టైప్ చేసింది ఆటోమేటిక్గా ఏదో ఒకటి మారిపోతుంది అన్నప్పుడు ముందేం చేయాలంటే F2 కొట్టి స్ట్రింగ్ ఒకటి ఇన్వర్టెడ్ కామా ఒకటి కొట్టండి, తర్వాత అందులో కొట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా డేటా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా డేటా చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని కేసు అప్లై చేసినప్పుడు. అప్పుడు అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇన్వర్టెడ్ కామా ఒకటి ఇచ్చేయండి ముందు. నెక్స్ట్ 7, 8. ఓకే, ఇప్పుడు ఇది దీని మీద ఉంది 9, దీనికి కూడా బ్రాకెట్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఐఫన్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ 9 ఇస్తే ఏం జరుగుతుంది, ఎక్సెలరేటెడ్ కేస్. జస్ట్ దీన్ని సేవ్ చేద్దాం. ఎక్సెలరేటెడ్ కేస్. ఓకే, చూడండి కంట్రోల్ 9 ఇచ్చాను, నేను అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్? జాగ్రత్త చూడండి, 9 తర్వాత ఇక్కడ ఏముండాలి, 10 ఉండాలి కదా, ఏమైంది, పోయింది కదా, హైడ్ అయిపోయింది. అంటే మనకి 9 తర్వాత 11 వచ్చేస్తుంది, ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అన్హైడ్ చేయాలి అంటే కనుక మామూలుగా అయితే ఏం చేస్తాం, హైడ్ చేయడానికి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కనబడకుండా హైడ్ చేయాలి. సో ఏం చేస్తున్నాం, ఎక్కడ వరకు అయితే మీకు అక్కర్లేదో డిస్ప్లే అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్అవుట్లో ఇవి రాకూడదు అనుకున్నారు, కొన్ని రోస్ ఇవి రాకూడదు, నాకు 4-5 రోస్ ప్రింట్అవుట్లో రాకూడదు అలా అని చెప్పి వీటిని కంట్రోల్ మైనస్ ఇచ్చేసి డిలీట్ చేసేస్తే ఏమవుతుంది, పోతాయి కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫర్ ద టైం బీయింగ్ మాత్రం ఏదో ప్రింట్అవుట్ పర్పస్కో లేకపోతే మనం చెకింగ్ పర్పస్కో డేటా బాగా లెంతీగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ నేను అయ్యో కొన్ని వాల్యూస్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్తో ఈ వాల్యూస్ని కంపేర్ చేయాలనుకోండి, ఇదేమో ఇక్కడ ఉంది, కర్సర్ తీసుకెళ్ళి ఈ మూలకి వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు కంట్రోల్ 9 అన్నదేమో యాక్చువల్గా రోస్కి, బట్ ఇప్పుడు మనకు కావాల్సింది కాలమ్స్ కదా. పోనీ ఓపెన్ చేద్దాం. ఓకే, కాలం గురించి కూడా చెప్పేసుకుందాం. కంట్రోల్ 0 ఇచ్చేసాం. ఓకే,
ఇక్కడ నేను ఇది కూడా రాసేద్దాం. టు హైడ్ రో, ఇక్కడ ఇది టు హైడ్ కాలమ్స్ని హైడ్ చేయాలంటే కనుక Ctrl+0. సో ఇప్పుడు నాకు ఈ మధ్యలో ఉన్న కాలమ్స్ అన్నిటిని కూడా హైడ్ చేయడానికి ఏం చేసాం, Ctrl+0 కొడితే ఆటోమేటిక్గా వచ్చేసింది. మళ్ళీ తిరిగి అన్హైడ్ అవ్వాలనుకోండి Ctrl+Shift+0 కొట్టండి, అన్హైడ్ అయిపోతాయి. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో మీకు అలా అన్హైడ్ అవ్వదు. Ctrl+Shift+0 కొట్టిన అదేవిధంగా రోస్ ఉన్నాయి, ఇక్కడ ఈ రోస్ అన్నిటిని కూడా నేను హైడ్ చేస్తున్నాను. Ctrl+9 కొట్టి హైడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి Ctrl+Shift+9 కొడితే అన్హైడ్ అవుతున్నాం. కానీ కొన్ని సిస్టమ్స్లో మీకు ఏమవుతుందంటే ఈ Ctrl+Shift హైడ్ అవడానికైతే హైడ్ అయిపోతాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇలా ఇస్తే హైడ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి ఇది అన్హైడ్ చేయడానికి Ctrl+Shift+9 వాడుతుంటే తీసుకోదు. కారణం ఏంటంటే దీని లాంగ్వేజ్ సెట్టింగ్స్ కొన్ని, కీబోర్డ్ సెట్టింగ్స్ కొన్ని అదే యాక్సలరేట్ ఈ Ctrl+Shift అన్న కీని ఆల్రెడీ లాంగ్వేజ్ సెట్టింగ్స్లో వాడతారు. సో అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లాంగ్వేజెస్ ఏమన్నా చేంజ్ చేయాలి అంటే కనుక అదే యాక్సలరేట్ కీని యూజ్ చేయడం వల్ల ఇక్కడ అది పనిచేయకుండా పోతుంది. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో టైపింగ్ సెలెక్ట్ చేసి అందులో అడ్వాన్స్డ్ కీబోర్డ్ సెట్టింగ్స్లో ఇన్పుట్ లాంగ్వేజ్ హాట్ కీస్లో చేంజ్ కీ సీక్వెన్స్ అని ఉంటుంది, అది మార్చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, లాంగ్వేజ్ సెట్టింగ్స్, 2 టైపింగ్ సెలెక్ట్ చేసుకోండి, 3 తర్వాత అడ్వాన్స్డ్ కీబోర్డ్ సెట్టింగ్స్, తర్వాత ఇన్పుట్ లాంగ్వేజ్, తర్వాత చేంజ్ కీ సీక్వెన్స్. ఇప్పుడు ఒక్కటి చూద్దాం. మనం స్టార్ట్ మెనూలోకి వచ్చాను. ఇది కొద్దిగా మీకు ఒకదానికి విండోస్ 11 కాబట్టి నేను వాడేది. మీ 10లో కానీ 7 కానీ వాటిలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీనింగ్ సెట్టింగ్స్ అయితే పేర్లు అయితే అయ్యే ఉంటాయి, ఇంటర్ఫేస్ ఏమైనా కొద్దిగా చేంజ్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అది లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, లాంగ్వేజ్ సెట్టింగ్స్ నుంచి టైపింగ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో ఇక్కడ టైపింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అడ్వాన్స్డ్ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళమన్నాడు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ కీబోర్డ్ సెట్టింగ్స్, తర్వాత ఇక్కడ నుంచి ఇన్పుట్ లాంగ్వేజ్ హాట్ కీస్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చేంజ్ కీ సీక్వెన్స్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ చూడండి, ఈ స్విచ్ ఇన్పుట్ లాంగ్వేజ్ అంటే ఇది సెలెక్ట్ చేస్తుంటే కనుక ఏమవుతుందంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్కి చేంజ్ అవ్వడానికి ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ. అంటే చూడండి, మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇంగ్లీష్ టైప్ చేసేటప్పుడు తెలుగు టైప్ చేయాలంటే కనుక లాంగ్వేజ్ సెట్టింగ్స్లో యాడ్ చేసుకుంటే అక్కడ మీకు చిన్న గ్లోబ్ సింబల్ టైప్ ఇస్తాడు, చూసారా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మామూలుగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బదులు తెలుగుకి వాటికి షిఫ్ట్ అవ్వాలనుకోండి, ఈ కీస్ అసైన్ అయి ఉంటాయి. సో ఒక కీ నుంచి ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్కి రావడానికి వాడతాడు. సో మీరు ఎక్సెల్ చేసేటప్పుడు ఇది అక్కడ ఆ యాక్సెలరేటెడ్ కీని పనిచేయకుండా ఆపేస్తుంది ఇది. సో అప్పుడు ఏం చేస్తారంటే 2 నాట్ అసైన్డ్ పెట్టేసుకొని అప్లై చేసేయండి, ఓకే చేయండి. అప్పుడు మీకు ఈ కాలం హిడ్ను, రో హిడ్ను కరెక్ట్గా హైడ్ చేయడంలో ఇబ్బంది ఏమి ఉండదు, డైరెక్ట్గా హైడ్ అయిపోతుంది. అక్కడ షిఫ్ట్కి యాడ్ అవ్వలేదు కాబట్టి వాడు ఇక్కడ ఏం చేశాడు, షిఫ్ట్కి వాడుకున్నాడు. సో Ctrl+Shift వాడితే అప్పుడు వాడు లాంగ్వేజ్ సెట్టింగ్స్ మారుస్తున్నాడు, అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనం అక్కడ దాన్ని డిజేబుల్ చేసేసుకుంటే అది ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, సో ఏం చేస్తున్నాం, పర్పస్ ఏం చెప్తున్నాం, రోస్ని కాలమ్స్ని హైడ్ చేయాలి. హైడ్ చేయడం ఎందుకు, పర్పస్ ఏంటంటే డేటా ఎక్కువగా ఉంది, వాటిని మనం స్క్రీన్ మీద కంపేర్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడో కింద 72లో ఏదో ఒక వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని ఇప్పుడు మధ్యలో ఇదంతా ఖాళీ ఉంది, లేకపోతే ఏదో డేటా ఉందనుకుందాం. మనం ఇప్పుడు మనకేం కావాలి, 1172 చూడాలి. సో మళ్ళీ కిందకు వస్తే ఏమవుతుంది, పైది పోతుంది, పైది కనబడదు, పైకి వెళ్తే కిందది కనబడదు. సో ఇలాంటి సందర్భాలను ఏం చేస్తామంటే ఇది మొత్తం సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ స్పేస్ బార్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడి వరకు సెలెక్ట్ అవ్వాలి, ఇలా పట్టుకొని ట్రాక్ చేసుకుంటూ కూర్చునే బదులు సెలెక్ట్ చేసి Ctrl+Shift డౌన్ యారో ఇస్తే కరెక్ట్గా డేటా ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు Ctrl+9 ఇచ్చేయండి, డైరెక్ట్గా ఈ 11 నుంచి 72 వరకు అన్నీ కూడా హైడ్ అయిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఓకే హైడ్ అయిన తర్వాత ఇప్పుడు అన్హైడ్ చేయాలంటే ఏం చెప్తున్నాం, Ctrl+Shift+9 అని చెప్తున్నాం, అన్హైడ్ అయింది, ఓకే బాగానే ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇందులో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేనేం చెప్తున్నాను, బీని హైడ్ చేయాలంటే కంట్రోల్ జీ కొట్టండి. ఇప్పుడు అన్హైడ్ చేయాలంటే దాని ప్రీవియస్ వాల్యూని నెక్స్ట్ వాల్యూని రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ 0 కొడితే వచ్చేస్తూ ఉంటున్నాం. నేను ఇప్పుడు ఏని హైడ్ చేశాను, కంట్రోల్ 0. ఓకే, ఇప్పుడు అన్హైడ్ చేయండి. అన్హైడ్ చేయడానికి ఏంటి, ప్రీవియస్ కాలంని నెక్స్ట్ కాలంని అన్నాం. ఏకి ప్రీవియస్ ఏముంది, అసలు ఏనే ఫస్ట్ కదా, సో స్టక్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మరి, ఏ వస్తుందా, ఇక్కడ ఏ సీనో చేసాం, బీని డీని సెలెక్ట్ చేసాం, ఇది చేసాం. మరి కర్సర్ తీసుకెళ్తే ఇటు పక్కకి ఎంత కొట్టినా కూడా ముందు ఇంకా ప్రీవియస్కి వెళ్తుంది, ఎందుకంటే బీకి ముందు ఉంది, ఏకి ముందు ఏది లేదు. సో అలాంటి సందర్భంలో మీకు ఏంటంటే గో టు ఫంక్షన్ ఉపయోగపడుతుంది. F5 కొట్టండి. గో టు అంటే మనం ఆల్రెడీ MS వర్డ్లో కూడా చూస్తాం, ఏదైనా ఒక పర్టికులర్ పేజ్కి వెళ్ళటానికి. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ సెల్కి వెళ్ళాలనుకోండి, గో టు ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను F5 కొట్టాను, నాకు J22లోకి వెళ్ళాలి, సెల్ ఎక్కడ ఉంది, ఇదంతా ఎదుర్కొని J ఇక్కడ ఉంది, 22 ఎక్కడ ఉంది, ఇది ఎదికి ఇక్కడ కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసుకునే బదులు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే F5 కొట్టి గో టు, అక్కడ మనకు కావాల్సిన వాల్యూ కొడితే ఆటోమేటిక్గా కర్సర్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో యాక్సిలరేటెడ్కి ఏంటిది టు F5 పర్పస్ ఏంటి, టు గో టు డిజైర్డ్ సెల్, మనకు కావాల్సిన సెల్లోకి వెళ్ళడానికి F5 పనిచేస్తుంది. సో ఇప్పుడు F5 కొట్టండి, లేదా ఇంకోటి ఏంటంటే కంట్రోల్ G కొట్టినా ఒకటే. ఓకే, F5 ఆర్ కంట్రోల్ ప్లస్ G, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇప్పుడు నేను కంట్రోల్ G ఇచ్చాను, కావాల్సిన సెల్లోకి వెళ్ళింది, అక్కడ మాకు కావాల్సిన వర్క్ చేసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా మన ప్రాబ్లం ఏంటి, అసలు ఇది ఎందుకు చెప్పుకున్నాం, ఏకి ముందు ఏది లేదు, అందులోకి కర్సర్ వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే కంట్రోల్ G కొట్టి A1 A2 ఏదో ఒకటి కొట్టేయండి, కర్సర్ వెళ్ళి అందులో కూర్చుంటుంది కదా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ 0 కొట్టేయండి, ఆటోమేటిక్గా అది అన్హైడ్ అయిపోతుంది. ఓకే, అది సొల్యూషన్. ప్రాబ్లం ఏంటి, ఏదైనా ఒక కాలంని హైడ్ చేయాలంటే కనుక హైడ్ చేసిన తర్వాత అన్హైడ్ చేయాలంటే దాని ప్రీవియస్ వన్ని నెక్స్ట్ వన్ని సెలెక్ట్ చేయాలి. అయితే ఏ అన్నది తీసుకున్నప్పుడు దానికి ప్రీవియస్ వన్ ఏది ఉండదు కాబట్టి గో టు డైలాగ్ బాక్స్ ద్వారా కంట్రోల్ G కానీ F5 కానీ కొట్టి ఆ సెల్లో ఏదో ఒక వాల్యూ ఇచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ కంట్రోల్ షిఫ్ట్ 9 అన్నది కొడుతున్నాం. అదేవిధంగా రోస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4వ రో హైడ్ చేయాలనుకోండి, కంట్రోల్ 9 కొట్టాను. హైడ్ చేయాలంటే 3ని 5ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ 9 కొట్టాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఇది కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 3ని 9ని 3కి 9కి మధ్యలో ఉన్నాయి అన్నీ హైడ్ చేయాలి, అన్నీ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మధ్యలో అన్నీ వచ్చేయాలి, 3 to 9 మొత్తం వచ్చేయాలి. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ 9 కొట్టండి, సరిపోయింది. వేరే మరి ఇప్పుడు నేను 1నే హైడ్ చేశాను, 1కి ముందేమీ ఉండదు కదా. సో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ F5 కొట్టండి. ఇక్కడ A1 B1 ఏదో ఒకటి కొట్టండి. 1లోకి కర్సర్ చూడండి, మనకి కర్సర్ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ రో అయితే డిస్ప్లే అవ్వట్లేదు మనకి, బట్ చూడండి కర్సర్ ఇలా మూవ్ చేస్తుంటే అక్కడ కర్సర్ అయితే మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది, అంటే కర్సర్ అక్కడ ఉంది. సో ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ 9 కొట్టేయండి, ఆటోమేటిక్గా అది అన్హైడ్ అవుతుంది. సో ఇది హైడ్ చేయటం అన్హైడ్ చేయటం, వాటిలో ఉన్న కాంప్లికేషన్స్ని 2 రకాల కాంప్లికేషన్స్ వచ్చినాయి మనకి. ఒకటి ఫస్ట్ కాలం కానీ ఫస్ట్ రోని కానీ చేయాలంటే ప్రీవియస్ ఉండదు. సో ఆ ప్రీవియస్ దాంట్లోకి వెళ్ళడానికి ఏమో గో టు డైలాగ్ బాక్స్ వాడాం. ఈ కంట్రోల్ షిఫ్ట్కి అన్నకి హాట్ కీని ఆల్రెడీ లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి కూడా వాడు యూజ్ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో మీ సిస్టమ్స్లో కంట్రోల్ షిఫ్ట్ అని చెప్పి ఇచ్చి అది అన్హైడ్ చేయడానికి రోని కానీ కాలంని కానీ చేయడానికి ట్రై చేస్తే అది రానప్పుడు మీరేం చేయాలి, ఈ విధంగా లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ స్టెప్స్ ప్రకారం ఆ టైపింగ్లో అడ్వాన్స్డ్ కీబోర్డ్ మన మెయిన్ పర్పస్ ఏంటంటే కీ సీక్వెన్స్ని మార్చుకోవాలి. ఆ కీ సీక్వెన్స్ మార్చుకోవడానికి ఇవన్నీ కూడా ఫ్లో ఇది. సో స్టార్ట్ మెనూలో సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్లోకి వెళ్ళి తర్వాత టైపింగ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ సెట్టింగ్స్లో వాటిని డిజేబుల్ చేసేస్తే మీకు ఇక్కడ హైడ్ అన్హైడ్ పనిచేస్తాయి. సో ఇక్కడతో ఈ యాక్సెలరేటెడ్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయి. ఈ సీక్వెన్స్ కంట్రోల్ 1 దగ్గర నుంచి 0 వరకు, కంట్రోల్ 0 to 9. ఓకే, మనం 0 అన్నది లాస్ట్లో చెప్పుకున్నాం. యాక్చువల్గా ఇది ఫస్ట్ కదా, ఆ సీక్వెన్స్ ప్రకారం ఆల్ఫా న్యూమరికల్ తీసుకుంటే ఇది సీక్వెన్స్ ప్రకారం అది ఫస్ట్ వస్తుంది. సో ఈ 0 నుంచి 9 వరకు ఉన్న యాక్సెలరేటెడ్ కేస్ ఇవి. సో మ్యాక్సిమం దీంతో చాలా వరకు ఫీచర్స్ ఈ యాక్సెలరేటెడ్ కేసులో మనం కవర్ చేసుకుంటూ వచ్చాం. సో వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇది నోట్స్ వేసుకుని.
నైస్ డే.